అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. సో ఈరోజు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి లక్ష్మీ అమ్మవారి దీపాలు అనమాట. అందులో చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో బ్రాస్ కాస్టింగ్తో వచ్చి ఉన్నాయి, అలాగే బ్రాస్ షీట్ మేడ్ ఉన్నాయి, అలాగే ఇందులో 3D కూడా ఉన్నాయి. సో ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు కూడా చూపిస్తాను. అయితే మీరు ఏంటంటే మీకు ఏమైనా నచ్చితే అవి స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి. అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది హెవీ వెయిట్తో వస్తుంది. ఇవన్నీ కాస్టింగ్ మోడల్స్ అనమాట. పైన శ్రీవారు ఉంటారు, అలాగే కింద లక్ష్మీదేవి ఉంటుంది. ఈ కింద వచ్చేటప్పటికి 3 ఏనుగులు ఉంటాయి. అవే కింద స్టూల్ కింద ఉంటాయి అనమాట, లెగ్స్ కింద. అలాగే పెద్ద దీపం కూడా వస్తుంది. ఇందులోనే వచ్చేటప్పటికి మనకి ఇది కూడా కాస్టింగ్ మోడలే, బ్రాస్లోనే. ఇది వచ్చేటప్పటికి మనకి పైన సేమ్ ఎలా ఉన్నారో ఇక్కడ పెరుమాళ్ళు, ఇక్కడ లక్ష్మీదేవి వస్తున్నారు, కింద డిజైనింగ్ వస్తుంది. దీపాలు అనేవి చాలా పెద్దగా వస్తాయి, అలాగే హెవీ అన్నమాట. మెయింటెనెన్స్ కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దీపం. సో 3Dలో వస్తుంది. ధనలక్ష్మి, అటు ఇటు ఏనుగులు వస్తున్నాయి. మీరెంత ఇందులో ఆయుధాలు కూడా ఉంటాయి. మీరు ఎంత డీప్గా అబ్జర్వ్ చేస్తే అందులో అంత హెవీ వర్క్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. కింద వచ్చేటప్పటికి 3 వైపులా కూడా ఏనుగులు ఉంటాయి, ఏనుగు కుండలు పట్టుకుని. ఇంకా కింద చూస్తే మీకు అంతా మీకు మొత్తం ఫ్లవర్ డిజైన్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడా చుట్టూ ఫ్లవర్ డిజైను. ఇక్కడ చూస్తూ ఉంటుంటే మనకి పైన గ్రిల్స్ వచ్చినట్టు హాఫ్ గ్రిల్స్ లాగా చుట్టూతో డిజైన్ వస్తుంది అనమాట. సో ఇదొక మోడల్. ఇవన్నీ కూడా మీకు 3D నాక్షి వర్క్తో వస్తున్నాయి అనమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు గజలక్ష్మి అమ్మవారు కింద వచ్చేటప్పటికి అటు ఇటు బంచెస్ లాగా వచ్చి మధ్యలో కింద ఫ్లవర్స్ వస్తున్నాయి. సో చాలా చాలా బాగుంటుంది, చిన్న చిన్న పూజ గదులకి వాటి కూడా. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు లక్ష్మీ అమ్మవారిదే. ఇది వచ్చేటప్పటికి సిల్వర్, బ్లాక్ సిల్వర్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది కూడా 3Dలో వస్తుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఏను కుంభస్థలాలు వచ్చి మినీ సైజులో వస్తున్న ధనలక్ష్మి అమ్మవారి దీపం అనమాట. ఆ తర్వాత మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో యాంటిక్తో వస్తున్న అష్టలక్ష్ముల దీపం. సో కింద వచ్చేటప్పటికి లోటస్ బేస్ వస్తున్నాయి, తామరాకుల బేస్ వచ్చి అష్టలక్ష్ముల బేస్ వస్తున్నాయి. సో ఇది పెద్ద సైజ్ వస్తుంది. సో ఇది ఎల్లో యాంటిక్తో వస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతుల దీపం 5 ముఖాలతో వస్తున్నాయి. ఒకవైపు ఏమో లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు గణపతి అనమాట. మధ్యలోంచి పద్మంలో విచ్చుకుని పద్మంలోంచి ఉద్భవించినట్టుంటారు. ఇదొక కలెక్షన్. ఆ తర్వాత వచ్చేటప్పటికి చిన్న సైజు, మనకి ఎవరికైనా చిన్న పూజ గది ఉంటే చక్కగా నిత్య దీపారాజనకి బ్రాస్లో కాస్టింగ్లో వస్తున్న మోడల్ అనమాట. ఇది కూడా మహాలక్ష్మి దీపం. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏనుగు కుంభస్థలంతో వస్తున్న ఏనుగు దీపాలు అనమాట. మనం అభిషేకమైనా చేయొచ్చు, లేదంటే దీపారాజన కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మీకు కూర్మ దీపాలు. కూర్మ దీపంలో కూడా ఇవి కూడా మీకు విత్ ప్లెయిన్ డిజైనింగ్, అలాగే సిల్వర్ డిజైనింగ్ వస్తుంది. ఒకటేమో బ్లాక్ సిల్వర్